ఆ రోజు మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంటే ఒక్కరు కూడా మనల్ని ఆపే ప్రయత్నం చేయలేదు. అంతెందుకు, నాన్న కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఆయనకు కూడా మనం ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఇష్టమనే కదా. పరిస్థితులు ఏమైనప్పటికీ కన్న కొడుకును కాదనుకుంటారా? నిర్దాక్షిణ్యంగా కట్టుబట్టలతో ఇంట్లోంచి పంపించేస్తారా? అలాంటి వాళ్ళని నేను క్షమించాలా? చేయాల్సిందంతా చేసి నన్ను అవమానించి నా మనసు గాయపరిచి తర్వాత వచ్చి దానికి క్షమాపణ చెప్తే సరిపోతుందా? ఒక దొంగగా నా మీద పడ్డ మచ్చ చెరిగిపోతుందా? జీవితాంతం నన్ను బాధ పెడుతూనే ఉంటుంది. ఆ సంఘటన గుర్తు వచ్చినప్పుడల్లా నా మనసు రగిలిపోతుంది. నీకు తెలుసా? వాళ్ళు మనకేమీ కారు. మనకి వాళ్లతో సంబంధ బాంధవ్యాలు అస్సలు లేవు. మరోసారి వాళ్ళ గురించి మాట్లాడి నన్ను బాధ పెట్టాలని చూడకు. నువ్వైనా నన్ను అర్థం చేసుకొని ఆ విషయం గురించి మాట్లాడడం మానే. అంటే నానమ్మ తాతయ్య వాళ్ళే మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేశారన్నమాట. నానమ్మ తాతయ్య వాళ్ళు అంత మంచివాళ్ళు కాదు. వాళ్ళు మా నాన్నని బాధ పెట్టారు. ఏంటి శ్రీవల్లి, ఏం ఆలోచిస్తున్నావు? నేను దేని గురించి ఆలోచిస్తే నీకెందుకు కానీ, నువ్వేంటి మా నాన్న దగ్గర ఏదో కొత్త ప్లాన్ వేస్తున్నావు? ఆ విషయం గురించే ఆలోచిస్తున్నావా? అలా ప్లాన్ వేస్తేనే కదా నీతో చేసిన ఛాలెంజ్లో విన్ అయ్యేది. నెల రోజుల్లో నేను అనుకున్నది సాధిస్తాను అని నీకు ఛాలెంజ్ చేశాను. కానీ నాకు అంత టైం కూడా పట్టదు అనిపిస్తుంది. తొందరలోనే అయిపోతుంది చూడు. మన ఒప్పందం ప్రకారం ఆస్తిలో చీపురు పుల్ల కూడా నేను పట్టుకెళ్లలేను అని నువ్వన్నావు. కానీ నేను చీపురు పుల్ల కూడా మిగల్చకుండా పట్టుకెళ్తాను. ఇది కన్ఫర్మ్. నేనుండగా అది జరగదని చెప్పాను కదా. ఆస్తి నీ పేరు మీదుంటే అది అంత ఈజీగా జరగదని నాకు తెలుసు. అందుకే తెలివిగా ఆస్తిని మీ నాన్న పేరు మీదకి మార్పిద్దామని చూస్తున్నాను. మార్పిస్తాను కూడా. ఆస్తి మీ నాన్న పేరు మీదకి రాగానే అప్పుడు ఇంకొక ప్లాన్ వేసి ఆస్తి మొత్తాన్ని చేజిక్కించుకుంటాను. చేతనైతే ఆపుకో. నువ్వేదో చెప్పావని మా నాన్న ఆస్తి వెనక్కి తీసేసుకుంటారు అనుకుంటున్నావా? ఆయనేం నువ్వనుకున్నంత అమాయకులు కాదు. నాకన్నా నీకన్నా చాలా తెలివైనవారు. అది నీకు తెలియదనుకుంటా. ఆయన తెలివితేటలతోనే ఇంత ఆస్తిని సంపాదించారు. ఆయన్నంత ఈజీగా నువ్వు మోసం చేయలేవు. తెలివితేటలు ఉన్నవాళ్ళని మోసం చేయలేకపోవచ్చు, కానీ ఎమోషన్స్కి లొంగిపోయే సెంటిమెంటల్ ఫూల్స్ని ఈజీగా మోసం చేయొచ్చు. మీ నాన్నకి ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ. అందులోనూ 23 ఏళ్ల తర్వాత దగ్గరైన నువ్వంటే పంచ ప్రాణాలు. సో నేననుకున్నది జరిగి తీరుతుంది. ఇందాక ఆయనతో మాట్లాడినప్పుడు మీ నాన్న ఫేస్ ఫీలింగ్స్ నువ్వు సరిగ్గా గమనించలేదనుకుంటా. కూతురి ప్రాణాలకి ప్రమాదం ఉందని తెలిస్తే ఏ తండ్రైనా ఆస్తి గురించి డబ్బు గురించి ఆలోచిస్తాడా చెప్పు? కూతురికి ఏమవుతుందోనన్న కంగారులో ఆయన వెనక ముందు ఆలోచించరు. నేను వేసిన ప్లాన్ ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోతుంది. ట్రాన్స్ఫర్ పేపర్స్ మీద సంతకాలు పెట్టడానికి రెడీగా ఉండు. పిచ్చోడా, నువ్వు మా అమ్మా నాన్నల్ని నా మీదున్న ప్రేమని అడ్డు పెట్టుకుని గెలవాలని చూస్తున్నావు. కానీ నేను ఒక్క నిమిషం నా ఎమోషన్స్ ని పక్కన పెడితే నీ బతికేమవుతుందో తెలుసా? అయ్యో పిచ్చినా భార్యామణి, నువ్వలా పెట్టలేవని తెలిసే కదా నేను ఈ రూట్లో ప్రయత్నం చేస్తుంది. అసలు నేను మీ నాన్నతో మాట్లాడేటప్పుడు నువ్వక్కడికి రాకుండా ఉంటే అప్పటికప్పుడే మీ నాన్న చేత లాయర్లకు ఫోన్ చేసి ఆ పని పూర్తి చేసేవాణ్ణి. కాకపోతే నువ్వు రావటం వల్ల ఆ ప్రాసెస్ ఒక్కరోజు లేట్ అవుతుంది తప్ప అది జరగకుండా మాత్రం ఆగదు. ఏంటి, నేను చెప్పేది నీకు నమ్మకం కలగట్లేదా? నా గెస్ ప్రకారం ఇప్పుడు మీ నాన్న లోపల దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. మీ అమ్మకి చెప్పకుండా
ఆస్తి ట్రాన్స్ఫర్ చేయడు కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఈ టాపిక్ గురించే చర్చ జరుగుతూ ఉంటుంది. అల్లుడు గారు చాలా గొప్పగా ఆలోచించారు. ఆయన చెప్పినట్టు చేద్దాం సీత, అప్పుడు అమ్మాయి సేఫ్గా ఉంటుంది అంటూ మీ అమ్మని కన్విన్స్ చేస్తాడు. దానికి మీ అమ్మ కూడా సరే అంటూ తలూపుతుంది. ఇంకేముంది, ఆస్తి నీ చేతుల్లో నుండి మీ నాన్న చేతిలోకి వెళ్ళిపోతుంది. నీ ఓవర్ కాన్ఫిడెన్స్ కి నవ్వాలో ఏడవాలో కూడా తెలియట్లేదు త్రిదేవ్. చూపు ఆకాశం వైపు ఉండటం తప్పు కాదు, కానీ పాదాలు నేలపై ఉండటం ముఖ్యం. జనరల్ గా మనిషి నిద్రలో కలగంటాడు, కానీ నువ్వు నిద్రకి మెలకువకి తేడా లేకుండా ఎప్పుడూ కలల్లోనే విహరిస్తూ ఉంటావనుకుంటా. నిన్ను మెడపట్టి బయటికి గెంటేసే రోజు వరకు ఇలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో పిచ్చి పిచ్చి కలలు కంటూనే ఉంటావనుకుంటా. అబ్బబ్బా, ఏం చెప్పావు. మాటకి మాట సమాధానం చెప్పడంలో నీకు నువ్వే సాటి. ఒక్కసారి మీ నాన్న రూమ్లోకి వెళ్ళి చూడు. ఎవరు ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారో, ఎవరు కలలు కంటున్నారో క్లియర్గా అర్థమవుతుంది. ఏమిటండి, పడుకోకుండా ఏదో ఆలోచిస్తున్నారు? నిద్ర రావడం లేదా ఏంటి? అదేం లేదు సీత, నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి. నేను ఆస్తిని తిరిగి నా పేరు మీదకి మార్చుకోవాలని ఆలోచిస్తున్నాను. ఎందుకండి? మళ్ళీ శ్రీవల్లి ఏమైనా ఆస్తి వద్దన్నట్టు మాట్లాడిందా? లేదు సీత. మరి ఎందుకు అలా ఆలోచిస్తున్నారు? ఎందుకంటే త్రిదేవల మాట్లాడాక తన మాటల్లో మన అమ్మాయి మీద అతనికి ఎంత ప్రేమ ఉందో, ఎంత జాగ్రత్త ఉందో తెలుస్తుంది సీత. శ్రీవల్లికి ఆస్తి లేకపోయినా పర్వాలేదు మావయ్య, తనకే ప్రమాదం జరగకూడదు, తన క్షేమమే నాకు ముఖ్యమని మాట్లాడాడు. అల్లుడు గారు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదండి. మన టైం బాగుండి సమయానికి అల్లుడు గారు వెళ్ళి తనని కాపాడబట్టి శ్రీవల్లి మనకి దక్కింది. అలా కాకుండా ఆ దుర్మార్గుడు తన్నేమైనా చేసుంటే మన పరిస్థితి ఏమిటండి? అత్తమామల నుంచి ఆస్తిని రాబట్టాలని చూసే అల్లుళ్ళున్న ఈ రోజుల్లో మనకిలాంటి అల్లుడు దొరకడం మన అదృష్టం. మన అమ్మాయి గురించి మనకంటే ఎక్కువగా తనే ఆలోచిస్తున్నాడు. ప్రతి క్షణం తనని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. అవును సీత, త్రిదేవ్ శ్రీవల్లి మెడలో తాళి కట్టిన మొదటి రోజు తను ఎలాంటి వాడో ఏంటో అని నేను చాలా కంగారు పడ్డాను. కానీ అల్లుడు గారి మంచితనం చూసిన తర్వాత నాకు ఆ కంగారంతా పోయింది. శ్రీవల్లి త్రిదేవుల పెళ్లి దైవ నిర్ణయం కదా, అందుకే ఆ దేవుడు లాంటి మనస్తత్వం ఉన్న గొప్పవాణ్ణి శ్రీవల్లికి భర్తం చేశాడు. అందుకే అల్లుడు చెప్పినట్టు ఆస్తిని తిరిగి నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకుందాం అనుకుంటున్నాను. నీ నిర్ణయం కూడా చెబితే. ఇంకా చెప్పడానికి ఏముందండి, మీరేం చేసినా అమ్మాయి మంచి కోసమే కదా. ఆ రోజు శ్రీవల్లి నిర్ణయాన్ని నేనే వ్యతిరేకించాను, కానీ అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. నా కూతురి క్షేమం కోసం నేను మాత్రం ఎందుకు కాదంటాను? అలాగే చేయండి. త్రిదేవ్ చెప్పిన మాటలకి నాన్న బాగా భయపడినట్టున్నారు. అమ్మ కూడా ఆయన నిర్ణయాన్ని సమర్థించింది. ఇక ఇప్పుడు నేను వద్దన్న వాళ్ళు వినరు. నా మీదున్న ప్రేమతో ఆస్తి నా మీదుంటే నా ప్రాణాలకి ప్రమాదమని నాన్న మీదకి ట్రాన్స్ఫర్ చేయమంటారు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేసి ఈ ప్రయత్నాన్ని ఆపాలి? భగవంతుడా, నువ్వే నాకు ఏదో ఒక దారి చూపించు తండ్రి.